హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్లగా ఉంది కదా వెదర్, ఇంకా వేడి వేడిగా పాయ సూప్ చేసుకుందాం. ఈ చల్లని వెదర్లో దగ్గు జలుబు ఏది ఉన్నా ఇట్టే తగ్గిపోతాయి. ఇంకా నా స్టైల్లో స్పైసీగా ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ముందుగా నేనైతే 4 లెగ్స్ని అయితే తీసుకున్నాను. అవి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకుంటేనే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నేను ముందుగానే కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఓపికగా కడుక్కోవాలి, లేదంటే స్మెల్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో వండుకుంటేనే ఇవి మంచిగా ఉడుకుతాయి. ఇవి ఉడకడానికి చాలా టైం అనేది పడుతుంది కదా. కుక్కర్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, సూప్ అనేది టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు తీసుకోవాలి. మీరు రెసిపీ చూడండి, నేను దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయని చెప్తాను. అసలు ఈ సూప్ అనేది ఇప్పటి వంట కాదు, ఎప్పటి నుండో మన అమ్మమ్మల తాతమ్మల కాలం నుండే వస్తుంది. ఈ సూప్ తీసుకోవడం వల్ల మనకు దగ్గు జలుబు నుండి తొందరగా రిలీఫ్ అయితే అవుతుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటే ఏమవుతుంది, మనకు రోగాలు అనేవి రాకుండా ఉంటాయి కదా. అందుకని ఇది డైట్లో చేర్చుకోవడం వల్ల మనకు రోగాలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఇందులో కాల్షియం, బోరాన్, మ్యాంగనీస్ ఉండడం వల్ల బోన్స్ అనేవి మనకు దృఢంగా ఉంటాయన్నమాట. ఇవే కాకుండా ఇందులో చాలా రకాల విటమిన్స్ అయితే ఉన్నాయి. విటమిన్ డి, ఏ, సి, బి కాంప్లెక్స్ వంటి విటమిన్స్ ఉన్నాయి. ఇంకా మన శరీరంలోని టాక్సిన్స్ని బయటకు పంపడానికి కూడా ఇంకా ఈ పాయ సూప్ ఉపయోగపడుతుంది. ఈ టాక్సిన్స్ని బయటకు పంపడం వల్ల మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మన డైజెషన్ సిస్టమ్ని కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ లెగ్ సూప్ని తీసుకోండి. వాళ్ళ డైట్లో మనం తొందరగా రిజల్ట్స్ అనేవి అయితే చూస్తాము. ఈ పాయ సూప్ ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి నైట్ లైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఇతర ఆహారాలకి బదులు అప్పుడప్పుడు మనం ఈ సూప్ని తాగడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇంకా మనకి పేగు సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఇంకా ఈ సూప్ కీళ్ళ వాపును కూడా తగ్గిస్తుంది. కీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇంకా చిన్నప్పటి నుండే మనం పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళకి పెద్దయ్యాక కీళ్ళ సమస్యల నుండి రాకుండా చూసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా నైట్ నిద్రలేమి సమస్యలు బాధపడుతున్న వారికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని నైట్ టైంలో తీసుకోవడం వల్ల నిద్ర అనేది మంచిగా పడుతుంది. చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం చాలా ఖనిజాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్తుంటే నాకు తెలుస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా ఈ పాయ సూప్ వలన అని. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసినప్పుడు మనకు వారానికి ఒకసారైనా లేదంటే 2 వారాలకు ఒకసారైనా తీసుకోవడం చాలా మంచిది మన హెల్త్కి. ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని మన పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది పీసెస్కి మంచిగా పట్టేలాగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది కానీ చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంకా పీసెస్ మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం సూప్ తక్కువగా కావాలి అనుకునేవారు వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. ఇంకా కుక్కర్ క్యాప్ పెట్టుకొని 6 to 7 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే బోన్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. అదే 2 to 3 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, బోన్స్ అనేవి సరిగ్గా కుక్ అవ్వవు. టైం టేకింగ్ ప్రాసెస్ బట్ హెల్దీ రెసిపీ. ఇంకా ఈ రోజుల్లో చాలామంది బాధపడేది మోకాళ్ళ నొప్పుల వలన కదా. ఇంకా అలా సఫర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా అలాంటి వారు వారానికి ఒక్కసారైనా ఇది డైట్లో చేర్చుకోండి. ఇంకా లేని వాళ్ళు కూడా తీసుకోవడం చాలా మంచిది. ముందుగానే మనం జాగ్రత్త పడినట్టుగా ఉంటాము. ఇంకా ఇది పూరీలోకైనా చపాతీలో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు మసాలా ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం వేడి వేడి పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.